ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. నేడు ఏసీబీ కోర్టులో దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. లిక్కర్ కేసులో 11 మందిని అరెస్టు చేయగా 220 మందిని విచారించారు సిట్ అధికారులు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించింది సిట్. ఏపీ లిక్కర్ కేసులో సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. నేడు ఏసీబీ కోర్టులో దాఖలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. లిక్కర్ కేసులో 11 మందిని అరెస్ట్ చేయగా 220 మందిని విచారించారు సిట్ అధికారులు. ఈ కేసులో సిట్ కీలక ఆధారాలు సేకరించింది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, సిట్ దూకుడుగా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా లిక్కర్ కేసుకు సంబంధించి సిట్ ఈరోజు కోర్టులో ఇంకో పిటిషన్ కూడా దాఖలు చేయనున్నట్టుగా సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి సార్ కాంతి? లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటుగా ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ రోజు సిట్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఫోరెన్సిక్ రిపోర్ట్స్, టెక్నికల్ ఎవిడెన్సెస్, బ్యాంక్ స్టేట్మెంట్స్, సాక్షుల స్టేట్మెంట్స్, లిక్కర్ కేసులకు సంబంధించినటువంటి రికార్డ్స్ తో పాటు పలు కీలక డాక్యుమెంట్స్ జత చేసి సిట్ అధికారులు ఈ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో అది సబ్మిట్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. 300 పేజీలతోటి ఇప్పటికే ఛార్జ్ షీట్ సిద్ధమైనట్లుగా తెలుస్తా ఉంది. అయితే లిక్కర్ కేసులో ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా ఆధారాలన్నింటినీ కూడా కోర్టుకు సమర్పించాలని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఏసీబీ కోర్టులో సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ కేసులో దాదాపు 220 మందికి పైగా ఎవరైతే ఉన్నారో వారిని విచారించినటువంటి సిట్ అధికారులు కీలకమైనటువంటి ఆధారాలన్నింటినీ కూడా సేకరించినట్లుగా తెలుస్తా ఉంది. మొత్తం ఈ లిక్కర్ కేసులో ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేశారు. మొత్తంగా 29 మందితో ఏదైతే పాటు మరో 11 మందిని నిందితులుగా చేరుస్తూ ఏసీబీ కోర్టులో మెమో కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసులో ఇప్పటి వరకు మొత్తం 40 మంది నిందితులను ఛార్జ్ షీట్ లో చేర్చినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో మొదట 29 మందిని చేర్చిన అధికారులు ఇప్పుడు మరొక 11 మందిని చేర్చడంతో 40 మంది నిందితులుగా సిట్ ఛార్జ్ షీట్ లో చేరినట్లుగా చెప్పుకోవచ్చు. అలాగే కేసులు, అరెస్టులు, కస్టడీ, విచారణ, సాక్షులు ఇచ్చినటువంటి సమాచారం, కీలకమైనటువంటి సమాచారాన్ని దాఖలు చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేసిన అధికారులు మరికొంతమందిని ఈ రోజు అయితే విచారణకు పిలిచారు. ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఈ రోజు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగినటువంటి సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో ఈ రోజు సిట్ కార్యాలయానికి ఎంపీ మిథున్ రెడ్డి హాజరవుతారు. ఈ కేసులో A4 గా మిథున్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో సిట్ ఎదుట మిథున్ రెడ్డి లొంగిపోయే అవకాశం ఉంది అని జోరుగా ప్రచారం కూడా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయానికి కూడా మిథున్ రెడ్డి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఆ విచారణ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మధ్యాహ్నం తర్వాత ఏసీబీ కోర్టు సిట్ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ కాంతి.